ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిన మాటలు. ఈరోజు మీరు బాధలో ఉండొచ్చు, నిరాశలో ఉండొచ్చు, లేదా నా జీవితం ఇలాగేనా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోయిన వారు కాదు, మీరు ఇంకా గెలవడానికి సిద్ధం లేని వారు మాత్రమే. జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే సుఖం మాత్రమే కాదు, జీవితం అంటే బాధ మాత్రమే కాదు, జీవితం అంటే పోరాటం ప్లస్ ఆశ. చిన్నప్పటి నుంచి మనకు ఒకటే నేర్పారు, బాగా చదువు, మంచి ఉద్యోగం, పెళ్లి, కుటుంబం. కానీ ఎవ్వరు చెప్పలేదు ఫెయిల్యూర్ వస్తే ఎలా ఎదుర్కోవాలి, నిరాశ వచ్చినప్పుడు ఎలా నిలబడాలి. ఈరోజు మీ సమస్యలు మీరు బలహీనలను నిరూపించవు, మీరు ఎంత బలమైన వారో చూపించడానికి వచ్చాయి. ఒక విషయం నిజంగా చెప్పాలి, ప్రతి విజయవంతమైన మనిషి జీవితంలో ఫెయిల్యూర్ తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం రాలేదు, వ్యాపారం నష్టపోయింది, ప్రేమల మోసం జరిగింది, కుటుంబ సమస్యలు. ఇవి ఆశలు కాదు, ఇవి శిక్షణలు. ఒక వజ్రం కూడా భూమిలో ఒత్తిడిలోనే పుడుతుంది. మీ మీద ఒత్తిడి ఉందంటే మీ లోపల విలువ ఉంది అన్నమాట. మీ జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? సమాజం కాదు, పేదరికం కాదు, అదృష్టం కాదు, మీ మనసు. నాకు సాధ్యం కాదు, నేను పనికిరాను, వాళ్ళలా నేను లేను, వాళ్ళలా నేను కాను. ఈ మాటలే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. మీరు మీ మనసుకు చెప్పాలి, నువ్వు నన్ను భయపెట్టొచ్చు, కానీ నువ్వు నన్ను ఆపలేవు. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు, కానీ డిసిప్లిన్ ప్రతిరోజు ఉండాలి. మీకు మూడ్ ఉన్నా లేకపోయినా పని చెయ్యాలి. అది గెలుపు మొదలు. ఎవరు చూడని సమయంలో మీరు చేసిన కష్టం ఒకరోజు ప్రపంచం ముందు మీ పేరు వెలుగుతుంది. మీకోసం కాకపోయినా మీ కుటుంబం కోసం లేవ్వండి. మీ తల్లిదండ్రుల కలలు మీపై ఆశ ఉంది. వాళ్ళు నిన్ను ఏమీ అడగరు, కానీ మీ గెలుపు వాళ్ళ కల. మీరు ఓడిపోతే మీతో పాటు వాళ్ళ కలలు కూడా కూలిపోతాయి. అందుకే లేవ్వండి, పోరాడండి, నిలబడండి. ఈరోజు మీరు వృధా చేస్తున్న టైం రేపు మీ కోరికనే విజయాన్ని దూరం చేస్తుంది. మొబైల్లో గంటలు, సోషల్ మీడియాలో రోజులు, కానీ మీ కలల కోసం ఎన్ని నిమిషాలు? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. ఈ ప్రపంచంలో మీపై మీరు నమ్మకం పెట్టుకోకపోతే ఎవరు పెట్టరు. మీరు చిన్నవారు కాదు, మీ కలలు పెద్దవి. మీ మొదలు చిన్నదైనా మీ ముగింపు గొప్పగా ఉండాలి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, ఇక నన్ను నేను తక్కువగా చూడను, నా కలలను వదులుకోను, ఎంత కష్టమైనా వెనక్కి తిరగను. మీ జీవితం ఒక కథ అయితే మీరు హీరో. హీరోలు ఏడుస్తారు కానీ ఆగిపోరు, హీరోలు పడతారు కానీ లేచి నిలబడతారు. మీ సమయం వస్తుంది, నమ్మకం పెట్టుకోండి, పోరాటం ఆపకండి. మీ గెలుపు దగ్గరలోనో ఉంది.